భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే సిటెట్ కు దరఖాస్తుల ఆహ్వానం. సిటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సిబిఎస్ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ లో ఏప్రిల్ 2వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించింది. జూలై 7వ తేదీన దేశవ్యాప్తంగా 136 సిటీస్ లో 20 భాషల్లో సిటెట్ పరీక్షను నిర్వహించనుంది. పూర్తి వివరాలకు https://ctet.nic.in అనే వెబ్సైట్ లో మరి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచింది. రేపు గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను రేపు అనగా ఆదివారం ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జరగనున్న గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 17వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. ఇక మరోపక్క కేజీబీవీలో ఆన్లైన్ అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరణ 12వ తేదీ నుంచి. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్న 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో అనగా కేజీబీవీల్లో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి 11వ తరగతుల్లో ప్రవేశం కోసం 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుండి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అనాథులు, బడి బయటి పిల్లలు, డ్రాప్ అవుట్స్, బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 1,20,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు 1,40,000 మించకూడదని అన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణిస్తామని అన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్, మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని, సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో వివరాలను నేరుగా చూసుకోవచ్చని, మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4258-599 సంప్రదించాలని శ్రీనివాసరావు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అట్ స్కిల్ స్పోక్స్. నిపుణులైన మానవ వనరులను అందిస్తున్న ఏపీఎస్ఎస్డిసి ప్రధానమైన 10 రంగాలను గుర్తించి దానికి అనుగుణంగా శిక్షణ. ఇప్పటి వరకు 16,540 మందికి శిక్షణ, 15,707 మందికి ఉపాధి, 3 నెలల్లో మరో 4,095 మందికి శిక్షణ. రాష్ట్రంలో పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి స్కిల్ స్పోక్స్ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పరిశ్రమల ప్రాంగణంలోనే స్కిల్ స్పోక్స్ కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం వాటి అవసరాలకు తగ్గట్టు యువతకు నైపుణ్య శిక్షణను అందిస్తోంది. ఇందుకోసం 10 కీలక రంగాలను ఎంపిక చేసి ఈ రంగాల్లోని కీలక కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటి వరకు స్కిల్ స్పోక్స్ లో 16,540 మంది శిక్షణ పొందితే అందులో 15,707 మందికి ఉపాధి లభించింది. వచ్చే 3 నెలల్లో మరో 4,095 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎస్ఎస్డిసి ఎండి సిఇఓ వి వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి నెల కనీసం 1,300 నుంచి 1,500 మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ స్పోక్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కంపెనీలు తమకు అవసరమైన మానవ వనరుల సంఖ్యను తెలియజేయగానే దానికి తగ్గట్టుగా ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని, శిక్షణ ఇచ్చి అది పూర్తి కాగానే అదే పరిశ్రమలో వారికి ఉపాధి కల్పించడం స్కిల్ స్పోక్స్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 10 కీలక రంగాలు ఎంపిక. రాష్ట్రంలో ప్రధానంగా ఆటోమొబైల్, ఐటీఈఎస్, తయారీ, రిటైల్, ఫార్మా, ఆక్వా, అగ్రి, లాజిస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మానవ వనరులను అందిస్తోంది. ఇందులో భాగంగా ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, రామ్కీ, అరబిందో, హెటీరో, వసుధ, జేఎన్యు ఫార్మా, టెక్స్టైల్స్ రంగాల్లో మోహన్ స్పిన్ టెక్స్, కల్లం టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అలస్టోమ్, డైకిన్, ఫాక్స్కాన్, పాన్సోనిక్స్, డిక్సన్, ఆటోమొబైల్ రంగంలో కియా, హుందాయ్, మొబిస్, వరుణ్ మోటార్స్, జైబెరీ ఆటోమేటివ్, యకహోమా,
తయారీ రంగంలో JSW, అల్ట్రాటెక్ వంటి కీలక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఆటోమొబైల్, ITES తయారీ, రిటైల్, ఫార్మా రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానం. ప్రభుత్వ పాఠశాలల్లో IB కరికులం అనుసంధానం. సమగ్ర శిక్ష PD బి శ్రీనివాసరావు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానాలను రూపకల్పన చేయనున్నట్టు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. IB బృందాలు 10 రోజులుగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, విద్యా సంస్థలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్యటనలో భాగస్వాములైన వివిధ దేశాల ప్రతినిధులతో పాటు పాఠశాల విద్యాశాఖ అధికారులతో శుక్రవారం శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన బోధన ప్రక్రియ, మూల్యాంకన విధానాలను సమీకృతం చేస్తూ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ IB కరికులం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో IBని అనుసంధానించడానికి పాటించాల్సిన మెలకువలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. SCRT డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ IB కరికులం అమలు చేయడంలో పాఠశాల విద్యాశాఖకు అన్ని అర్హతలు, అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఏకీకృత విద్యా విధానాలు అమలులో ఏపీ పనితీరును IB బృందాలు ప్రశంసించాయి. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ 53 మందికి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా 53 మంది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సర్వీస్ ను రెగ్యులరైజేషన్ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గురువారం 1924 మంది ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరించడంతో పాటు 1977 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసినట్టు అయింది. 2019 ఎన్నికల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో PD పోస్టుల భర్తీకి పదోన్నతులు. జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ క్యాడర్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతిపై నియమించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సంబంధిత అర్హుల వివరాలతో ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వులు జారీ అయినట్లు డెమోక్రటిక్ PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, MPED కోర్సులను 50% మార్కులతో పూర్తి చేసి కనీసం 2 ఏళ్లు సర్వీసు ఉన్న వ్యాయామోపాధ్యాయులు పదోన్నతికి అర్హులని అన్నారు. ఇక నుంచి CA పరీక్షలు ఏడాదికి 3 సార్లు. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలకు వర్తింపు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక చార్టెడ్ అకౌంటెంట్ CA పరీక్షలు ఇక నుంచి ఏడాదికి 3 సార్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు సంవత్సరానికి 2 సార్లు చొప్పున మే, జూన్ లో ఒకసారి, నవంబర్, డిసెంబర్ లో మరోసారి నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2024-25 నుంచి CA ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను 3 సార్లు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ మేరకు సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు X ద్వారా శుక్రవారం వెల్లడించారు. త్వరలో ICAI వెబ్సైట్ అధికారికంగా వెల్లడించనుందని సమాచారం. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి అర్హులు. CA పరీక్షలు 3 స్థాయిల్లో ఉంటాయి. CA ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ గా పిలుస్తారు. తొలుత ఫౌండేషన్ పరీక్ష ఉత్తీర్ణులైతే CA ఇంటర్ లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అందులోనూ 2 గ్రూపులు పాస్ అయిన తర్వాత CA ఫైనల్ పరీక్షలకు హాజరు కావచ్చు. ఒకవేళ డిగ్రీ పూర్తయిన విద్యార్థులైతే ఫౌండేషన్ పరీక్ష రాయకుండానే నేరుగా CA ఇంటర్ పరీక్షలకు హాజరవ్వచ్చు. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.25 లక్షల మంది ఫౌండేషన్ కోర్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక నుంచి CA పరీక్షలు ఏడాదికి 3 సార్లు ఉండబోతున్నాయి. ఇక బ్యాంక్ ఉద్యోగులకు తీపి కబురు. బ్యాంక్ ఉద్యోగుల యొక్క జీతాలు 17% పెరుగునున్నాయి. అలాగే బ్యాంక్ ఉద్యోగులు ఇక మీదట వారానికి 5 రోజులు మాత్రమే పని చేయబోతున్నారు. 5 రోజులే పని. శనివారాలన్నిటికీ సెలవులు గుర్తించేందుకు అంగీకరించినట్టు తెలిపింది. అయితే 5 రోజుల పని దినాలపై ప్రభుత్వం అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 10 గంటల సవరణ ఉంటుందని కన్ఫెడరేషన్ వివరించింది. వేతన ఒప్పందంపై PSU బ్యాంక్ యాజమాన్యాల అసోసియేషన్, IBA, ఉద్యోగుల యూనియన్లు మరియు అన్ని కూడా సంతకాలు చేసినట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు. బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17% పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే ఈ పెంపుతో బ్యాంకుపై ఏడాదికి 8,284 కోట్ల భారం పడుతుంది. 2022 నవంబర్ నుంచి అమలయ్యే ఈ పెంపుదల ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. వివరాలు: కొత్త వేతన ఒప్పందం ప్రకారం 8,088 పాయింట్లు DAను, ఆపై వచ్చే
నదానిని విలీనపరిచిన తర్వాత కొత్త పే స్కేల్స్ నిర్ణయించారు. మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే నెలకు ఒక రోజు సిక్ లీవ్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ లేదా సర్వీస్ లో ఉండగా మరణిస్తే ఆ సమయానికి 255 రోజుల వరకు ప్రీ విలేజెస్ లీవ్లను నగదుగా తీసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులను ఇస్తున్న పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ కు అదనంగా మంత్లీ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని చెల్లిస్తారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.